శివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ శ్రీశైలం ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. క్యూ లైన్లతో పాటు ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. నల్లమల అడవుల్లో కాలినడకనొచ్చే భక్తుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు, పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కలెక్టర్, ఎస్పీ, డీఐజీ అందరూ శ్రీశైలంలోనే మకాం వేశారు. శివాలయాల్లో రద్దీపై దేవాదాయ శాఖ, హోంశాఖలతో సీఎం చంద్రబాబు ఢిల్లీ నుంచి సమీక్ష చేశారు. ప్రధానంగా శ్రీశైలంలో వసతులపై అధికారులను ఆరా తీశారు. శివరాత్రికి భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భక్తులను అగౌరవపరిచేలా వ్యవహరించవద్దని స్పష్టం చేశారు. రద్దీకి అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో శైవ క్షేత్రాల్లో రద్దీ, వసతులపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భక్తుల వసతి, భద్రత విషయంలో రాజీ ప్రసక్తే లేదన్నారు. సామాన్య భక్తులకు మొదట ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి అధికారులకు తెలిపారు. రద్దీ నియంత్రణ కోసం దేవాదాయ శాఖ అధికారులు ఇతరుల శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అలాగే ఆలయాల్లో ఆగమ, వైదిక పరమైన అంశాల్లో అధికారుల జోక్యం ఉండకూడదని మంత్రి ఆనం స్పష్టం చేశారు. శ్రీశైలంలో శివ భక్తులపై లాఠీ చార్జ్ బాధాకరమన్నారు వైసీపీ అధినేత జగన్. దర్శనానికి వచ్చిన భక్తులను లాఠీలతో కొట్టి తరిమారన్నారు. చంద్రబాబు పాలనలో భక్తులు భయపడిపోతున్నారన్నారు. వరుస ఘటనలు, వైఫల్యాలు బాధ కలిగిస్తున్నాయన్నారు. వ్యవస్థలపై భక్తులకు నమ్మకం సన్నగిల్లుతుందన్నారు జగన్. ఈ ప్రభుత్వంలో జవాబుదారీతనం లేదన్నారు ఆయన. శ్రీశైలంలో కనీస ఏర్పాట్లు కూడా చేయలేదన్నారు జగన్.